ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్‌లో చెప్పుకోవాల్సిన విషయాల గురించి అయితే చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం మనం సింగరాయకొండలో అయితే ఉన్నాము. సింగరాయకొండ నుంచి మనం నాయుడుపేట వైపు అయితే తిరుపతి ట్రిప్ పరంగా వస్తూ ఉన్నాము. ఇది 26వ తారీఖు జనవరి నెల 25వ సంవత్సరంలో ఇది పార్ట్ 2. ఈ సింగరాయకొండ ఏరియా పరంగా చెప్పుకుంటే, సింగరాయకొండ నుంచి కొండేపి రోడ్లో నర్సింగోలు టెంపుల్ గురించి అయితే ఒక వీడియో చేయాలని చెప్పాను. అది ఖచ్చితంగా చేస్తాను ముందైనా. తర్వాత సింగరాయకొండ నుంచి కందుకూరు రోడ్డు దాటిన తర్వాత, కందుకూరు దాటిన తర్వాత మాలకొండ టెంపుల్, ఫేమస్ టెంపుల్ అది లక్ష్మీ నరసింహస్వామిది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయాలి. అక్కడ శనివారం మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ టైంలో చూసుకొని నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ రోడ్డు పరంగా చూసుకుంటే, ఇప్పుడు మనం సింగరాయకొండ దాటి ముందుకు వెళ్తున్నాము. ఈ రోడ్లో ముందు కనిపిస్తుంది కదా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, అది బీర్ ఫ్యాక్టరీ. అంటే అది ఆల్కహాల్, లిక్కరు తయారయ్యే ఫ్యాక్టరీ అది. అట్లాగే కొంచెం దీనికి ముందుగా అయితే ఒక రొయ్యల్ డ్రెస్సింగ్ ఫ్యాక్టరీ అదైతే క్రాస్ చేసాము కొంచెం ముందుగా. ఈ రెండిటికి సంబంధించి ఇదైతే కొన్ని కిలోమీటర్ల పాటు 2-3 కిలోమీటర్ల దూరం అది ట్రైన్ జర్నీలు చేసేవాళ్ళు కావచ్చు, రోడ్డు పరంగా జర్నీ చేసేవాళ్ళు కావచ్చు, ఎంత కారు విండోస్ క్లోజ్ చేసుకొని ఏసీలో వెళ్ళినా కూడా ఒక రకమైన గాలి వాలు ఎటైతే ఉంటుందో అటు ఏ టైం అయినా కావచ్చు, అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, 24 అవర్స్లో ఏ టైం అయినా జర్నీ చేసే ప్రతి ఒక్కరికి ఆ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్, భరించలేనంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది తట్టుకునే అంత స్మెల్ కాదు. చాలామంది వామిటింగ్ కూడా చేసుకుంటారు గిట్టనోళ్ళు. పక్కనే రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది, కరెంట్ లైను. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. అంటే ఇప్పుడు అది ఫోన్లో అయితే కనిపించేంత లేదు. కారు స్పీడ్గా వెళ్తుంది, ట్రైన్ కూడా ఆపోజిట్లో స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అది చూపించలేకపోయాము. ఇప్పుడు ఈ దగ్గరలో అయితే ఇప్పుడు మనం ఉలవపాడు దగ్గరలో వచ్చాము. పక్కన స్కూల్ ఒకటి కనిపిస్తుంది రోడ్డుకి రైట్ సైడు. ఇక్కడ వేరు వెంకటేశ్వర స్వామి అని ఒక వెంకటేశ్వర స్వామి వెలిసాడు. ఇదిగో బోర్డు అయితే దాటి వచ్చాము. ఇది ఇంకొక వీడియో చూపిస్తాను, ఇప్పుడు దాటినా పర్లేదు. మీకు చెప్పటం కోసం అయితే అది చూపించి ఇంకొక వీడియో అయితే వివరంగా చెప్తాను. వేరు వెంకటేశ్వర స్వామి చరిత్ర ఏంటి, ఆయన వెలిసి ఎన్నాళ్ళు అయింది, ఎవరు కనిపించాడు, ఎలా ఏంటి, వేరు వెంకటేశ్వర స్వామి అసలు ఏంటి అనేది అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమైనా నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయాలి. ఇప్పుడైతే కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే ఇటు నేరుగా తిరుపతి వెళ్తున్నాం కాబట్టి దారిలో ఉండేవి ఒక పరిచయంగా ఉంటుందని పరిచయం గురించి చెప్తున్నాను అంతే. మీరు ఇంకా వేరే తప్పుగా అనుకోవద్దు. ఈ దారిలో ఉన్నవి వివరించుకుంటూ వీటిని మళ్ళీ ఇంకొక వీడియోగా చేసుకుంటూ అందరికీ వివరించి అందరికీ అర్థమయ్యేలాగా చేయటమే నా ఉద్దేశం. అందుకని దారిలో ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ చందలూరు కొలుపులు సంబంధించి అమ్మవారి వీడియోస్ చేసిన తర్వాత ఇప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామి అందరికీ నమ్మకమైన దేవుడు, కోరిన మొక్కులు వరాలిచ్చే దేవుడు కాబట్టి ఏడుకొండలవాడు. ఆయనకు సంబంధించి ఇప్పుడు ఈ ట్రిప్లో చూపించగలిగినంత చూపిస్తాను. ఒకేసారి ఒకే ట్రిప్లో చూపించగలిగే అంత తక్కువ అయితే ఉండదు అక్కడ మ్యాటర్ అయితే. వెంకటేశ్వర స్వామికి సంబంధించి చుట్టుపక్కల విషయాలన్నీ కూడా ఇంకొక వీడియోలో అయినా ఇప్పుడు చూపించగలిగిన వరకు చూపించి తర్వాత అయినా ఇంకొకసారి మళ్ళీ మొత్తం చూపించే విధానం అయితే చేస్తాను. కంప్లీట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మనమైతే ఉలవపాడు దగ్గరకు అయితే వచ్చేసాము. ఉలవపాడు అనంగానే ఉలవపాడు దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. ఉలవపాడు అనంగానే మామిడికాయలు ఫేమస్. ఇక్కడి నుంచి అయితే దాదాపు మామిడి తోటలు బారుకు వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. ఉలవపాడు మామిడి పండు తినని వాళ్ళంటూ దాదాపు ఎవరు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ కనిపించే ఈ రోడ్లో అయితే ఇది నేషనల్ హైవే 16. ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు, మొత్తం 6 లైన్ల రోడ్డు. ఈ మామిడి తోటలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మామిడికాయల సీజను సుమారు మే నెల నుంచి వచ్చింది అనుకోవచ్చు. మే, జూన్, జూలై, ఆగస్టు దాకా కూడా ఉంటాయి కాయలు. ఒక 4 నెలల నుంచి 5 నెలలు దాదాపు. ఏప్రిల్ నుంచి కూడా ఉంటాయి కాయలు. కానీ ఉలవపాడు సంబంధించి ఆ తోటలలో కాయలు దొరకాలంటే మే నెల తర్వాతే దొరుకుతాయి. ఏప్రిల్లో దొరికే కాయలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఈ రోడ్ సైడు అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు బయట కాయలు కూడా తెప్పించి అమ్ముకోవాలి, వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళు చేసుకునే వృత్తి కాబట్టి అట్లా రోడ్ సైడు. ఇప్పుడు రోడ్డు కనిపించే ఈ తూర్పు వైపు కావచ్చు, రోడ్డుకి పడమర వైపు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ 2 సైడ్లు మాత్రం కొన్ని వందల కొలది దుకాణాలు,
రేత్రింబగళ్ళు అక్కడే లైట్లు పెట్టుకొని చిన్న చిన్న షాపుల్లాగా పెట్టుకొని పైన పట్టలు కట్టుకొని గుడారాల్లాగా వేసుకొని కొన్ని వందల మంది అయితే జీవనం సాగిస్తుంటారు ఈ ఉలవపాడు మామిడికాయ అమ్ముకునే వ్యాపారస్తులుగా. సొంత తోటలోళ్ళు కావచ్చు, మామిడి తోటలు లీజుకు తీసుకొని చేసుకునేవాళ్ళు కావచ్చు, సీజన్ కింతని ఇంత ప్రకారం రేట్ అని మాట్లాడుకొని సీజన్ ప్రకారం ఏ సీజన్కి ఆ సీజను ఇంతని పాట పాడుకొని చేసుకునే విధానంగా కూడా చేసుకుంటారు. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఈ మామిడి తోటలకి ఆపోజిట్లోని ఇప్పుడు మనం ఒక టెంపుల్, సాయిబాబా టెంపుల్ అయితే మనం ఇప్పుడు నేను వ్యూ అంతా కూడా నేను రోడ్డుకి తూర్పు వైపు లెఫ్ట్ సైడు నేను చూపిస్తున్నాను. అలాగే రైట్ సైడు ఒక మంచి సాయిబాబా టెంపుల్ అయితే మంచి టెంపుల్ ఉంటుంది అక్కడే. ఇప్పుడు ఆ మామిడి తోటలకు సంబంధించి ఆ ఏరియాలోనే ఇట్లా ఈ చెరువులు కనిపిస్తున్నాయి కదా, ఈ చెరువు కూడా ఇప్పుడు ఈ ఉలవపాడు దాటిన కాడి నుంచి అంటే మనం ఇంకా కావలికి దగ్గరలోకి వస్తున్నాం అనంగా ఇలాంటి చెరువులు, ఇలాంటి మాగాణి ప్రాంతము, మంచి మాగాణి ప్రాంతం ఇది. మంచి దిగుబడి బాగా వస్తుంది. వరిగడ్డి కానీ ఇప్పుడంతా కోతలు కోయలేక మనుషులు దొరక్క అంత మిషనరీ ద్వారా కటింగ్ చేపిస్తున్నారు. కటింగ్ గడ్డి కూడా ఇప్పుడు పశువులకి అది మంచి మేతగా బాగానే ఉపయోగపడుతుంది. రేట్ అది బాగానే ఉంది. ఎందుకంటే దాని గురించి నేను మొన్నటి వరకు నేను ఆవులను అయితే 10 సంవత్సరాల పాటు ఆవులను పోషణ చేశాను కాబట్టి నాకు అది వరిగడ్డి ఆ మేత విషయం అంతా నాకు బాగా తెలుసు. ఆవులంటే నాకు చాలా ఇష్టం. అది గోమాతల్ని పోషించటం అన్న, గోమాత ఎక్కడన్నా కనిపించినా నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను గోమాతల గురించి. అట్లా ఈ వరి మాగాణి గురించి చెప్పుకోవాలి కాబట్టి ఆ సందర్భంగా గోమాతలను గుర్తు చేసుకున్నాను. ఈ రోడ్డు వెంట పోతుంటే చాలా విషయాలు, సీనరీస్ అంటే పక్కన లొకేషన్స్ అవి చూస్తుంటే చాలా విషయాలు అయితే గుర్తొస్తుంటే ఆ విషయాలు గుర్తొచ్చినవి అన్నీ చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. సరే, మనకి వీడియో అయితే మనకి చాలా టైం ఉంది కాబట్టి ఆ టైం ప్రకారం టయానికి అనుబంధంగా అవసరాన్ని బట్టి అలాంటివి చెప్పుకుంటూ వస్తుంటాను. కొంచెం మీరు కూడా చూసే వ్యూవర్స్కి చూసేదానికి బాగుండాలని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను. పక్కన లొకేషన్ అయితే చాలా సూపర్గా పర్ఫెక్ట్గా భలే కనిపిస్తుంది, గ్రీనరీ అంతా కూడా. ఇలాంటి చెరువులు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఇక్కడ ఈ కావలి, నెల్లూరు, ఇటు నాయుడుపేట నుంచి ఇటు శ్రీకాళహస్తి, ఇటు ఇక్కడ దాకా ఈ వచ్చే ఏరియా మొత్తం ఇటు అంటే తిరుపతి రూట్కి వెళ్ళి మాగాణి బాగా పండుతుంది. మంచి దిగుబడి వచ్చే ఉంటుంది. రెండో పంట కూడా పండొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మూడో పంట కూడా వేస్తున్నారు. నేను సందర్భాలు గమనించాను. ఒకే సంవత్సరంలోనే మూడో క్రాప్ కూడా తీసేటట్టుగా చేస్తారు కొన్ని ఏరియాల్లో. ఈ లైన్లోనే, ఈ రూట్లోనే చూశాను నేను ఆల్రెడీ. అందువల్లే చెప్తున్నాను. ఈ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు మామూలుగా జిల్లాలు విడిపోక ముందైతే ప్రకాశం జిల్లా చాలా లెంత్ ఎక్కువగా ఉండేది ఇటు కావలి వైపు. ఇప్పుడు అదే ఆ బోర్డర్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇక ప్రస్తుతం మనకి రోడ్డు లొకేషన్ సీనరీ కనిపించేదైతే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది ఇది ఈ బ్రిడ్జి ఉంది కదా, రైల్వే అండర్ పాస్, పైన రోడ్డు ఉంటుంది, కింద నుంచి ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. ఇది కావలి స్టేషన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ కావలి టౌను ఈ రోడ్డుకి కుడిపక్క ఉంటుంది, అంటే పరమట వైపు ఉంటుంది. అక్కడ రైల్వే క్రాసింగ్. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చెరువులు అయితే పెద్ద చెరువు, ఇంకో చెరువు అయితే కనిపిస్తుంది. ఇది రోడ్డుకి ఆ సైడు ఈ సైడు రెండు వైపులు ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. రోడ్డుకు తూర్పు పక్క పెద్ద చెరువు ఉంటుంది, రోడ్డుకు పరమట పక్క అయితే ఒక చిన్నపాటి చెరువు ఉంటుంది. వీటిని అయితే మేము అక్క చెల్లి చెరువు అనుకుంటుంటాము. దీని పక్కనే ఇక్కడ దత్తా స్వామికి సంబంధించి ఆశ్రమం కూడా ఒకటి అయితే ఉంటుందండి. ఇక్కడే ఈ చిన్న చెరువుకి అంటే రోడ్డుకి పరమట పక్క అది ఆశ్రమం అయితే ఇప్పుడే జస్ట్ మనం క్రాస్ చేసాము. బాగుంటుంది ఆశ్రమం కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు సిగ్నల్స్, ఇక్కడ రోడ్డు సిగ్నల్స్ అయితే పర్ఫెక్ట్గా బాగా పెట్టారండి. ఇది ఎక్కడైతే చిన్న చిన్న ఊర్లు వస్తాయో, చిన్న చిన్న అదే సైడ్ రోడ్స్ కలిసే దగ్గర నిదానంగా చూసుకొని వెళ్ళమని రెడ్ సిగ్నల్స్ అయితే పెట్టడం మంచి పరిణామం. మనకి ముందు కొంచెం ముందు అది ఆర్చిలా కనిపిస్తుంది కదా, ఇదైతే అంతకుముందు పాత ప్రకాశం జిల్లా బోర్డర్ అయితే ఇక్కడ దాకా అయితే ప్రకాశం జిల్లా ఉన్నట్టు లెక్క అండి. ఇక్కడి నుంచి అయితే కావలి లిమిట్ స్టార్ట్ అవుతుంది. కావలి లిమిట్ అంటే నెల్లూరు జిల్లా పరిధి అని లెక్క.
ఇక ముందు ఈ రోడ్ అంతా కొంత పర్లేదు, ప్యాచ్ వర్క్లు అయితే కొంతవరకు చేసి ఉన్నారు. ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది రోడ్డు, వెళ్ళటానికి కూడా అది బాగా అనుకూలంగానే ఉంది. కార్ స్పీడ్ అయితే 90 స్పీడ్ దాదాపు మెయింటైన్ చేస్తున్నాడు మా బావమరిది. 80 లోపు వెళ్ళమన్నాను, కానీ 90 దాదాపు వెళ్తున్నాడు. పర్లేదు, అది మామూలుగా కారు ఈ 6 లేన్ రోడ్డు మీద వెళ్ళాల్సిన నార్మల్ స్పీడే. 100 వరకు వెళ్ళొచ్చు ఈ 6 లేన్ మీద, తప్పేం లేదు. అయితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏంటంటే 100 దాటిపోకూడదు. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కావలి దగ్గరలోకి అయితే వచ్చాము. ముందు ఆ బోర్డు కనిపిస్తుంది కదా, ఇది కావలి ఆర్చిలో అది కనిపిస్తుంది బోర్డు మీద. కావలి దగ్గరలోకి వచ్చాము. అంటే కొంచెం అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సర్వీస్ రోడ్లో నుంచి కావలి పోవటానికి. ముందు అంతా బారిగేట్స్ అంతా ఫిల్ అయ్యి ఉంటాయి, ఇక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సర్వీస్ రోడ్లోకి వెళ్తే కావలి టౌన్లోకి అయితే వెళ్ళొచ్చు. ఈ కావలి ఏరియా అంతా మాగాణి ఏరియా కాబట్టి, ఈ మాగాణి ఏరియాలో ఏంటంటే ఎక్కువగా ఉప్పుడు రైస్ మిల్లు, ఇదిగో ఉప్పుడు రైస్ మిల్ మనకు ముందు కనిపిస్తుంది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో. బాయిల్డ్ రైస్ మిల్ అంటారు. బాయిల్డ్ రైస్ మిల్లు ఈ కావలి ఏరియా ఒకటి, నెల్లూరు ఏరియా ఒకటి. కావలి ఏరియా కంటే కూడా నెల్లూరు ఏరియాలో ఈ బాయిల్డ్ రైస్ మిల్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల పండే మాగాణి అంతా కూడా తక్కువ రోజుల్లోనే 70 రోజులు, 80 రోజులు, 90 రోజుల్లోనే నూర్పిళ్ళకి వచ్చే, అంటే కోత కోసుకొని ఆ వడ్లని ఇలా బాయిల్డ్ రైస్గా వాడుకునే విధానంగా తక్కువ రోజుల పంట అంటారు. అంటే ఇవి డైరెక్ట్గా మనం బీపీటీ లాగా, లేకపోతే 74 రకాలలాగా, 92 లాగా తినటానికి డైరెక్ట్గా అంత టేస్ట్గా అనిపించవు. కర్నూలు సోనా మసూర్ లాగా అనిపించవు ఇవి. కొంచెం తక్కువ రోజుల్లో పండే రకాలు అనుకోవచ్చు. ఎక్కువగా వీటి మీదే ఈ ఏరియా మొత్తం దృష్టి సారిస్తారన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మిగతా ఎక్కువ రోజుల పంటలు కూడా పండించవచ్చు, కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. బాయిల్డ్ రైస్ మిల్లు అనుసంధానంగా ఉంటాయి కాబట్టి ఈ నెల్లూరు ఏరియాలో కూడా దాదాపు ఆ బైపాస్లో చుట్టుపక్కల అటుగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం చూసుకుంటే ఎక్కువ బాయిల్డ్ రైస్ మిల్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కావలి ఏరియా కూడా మంచి డెవలప్డ్ ఏరియానే. మంచి నెల్లూరుకి దాదాపు సమానంగానే కావలి టౌన్ కూడా పెరుగుతుంది, నెల్లూరు టౌన్ పెరిగినట్టుగానే. డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది. ఈ ఫ్లాట్స్ పరంగా కూడా ఈ మధ్య ఇది రోడ్ సైడ్ ఫ్లాట్లు అక్కడ అటు ఇటు అయితే ఫ్లాట్లు వేసి నీకు కనిపిస్తున్నాయి. కొంచెం డెవలప్మెంట్ అయితే, ల్యాండ్కి మార్కెట్ కొంచెం బాగానే పెరిగినట్టుగా అయితే అనిపిస్తుంది. హోండా షోరూమ్ కూడా ఉంది, హోండా కార్ షోరూమ్ అయితే కనిపిస్తుంది. ఇది పక్కన చెరువు. అయితే ఈ ఏరియాలో చెరువులు బోల్డ్ అనే చెరువులు ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే ఇది రోడ్డు అంచున చెరువు కనిపిస్తుంది. అలాగే తూర్పు వైపు చూసుకుంటే అది ఎంత దూరం ఉందో కూడా కంటికి కూడా కనిపించట్లేదు. కెమెరా కనిపించకపోయినా కంటి చూపుతో చూస్తున్నా కూడా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో కూడా అంచు కనిపించట్లేదు. ఆ ఒడ్డు అనే అవతలది అంత దూరం ఉంది చెరువు. అంత పెద్ద చెరువులు ఉన్నాయి ఈ ఏరియాలో. అందువల్ల వీళ్ళకి అసలు నీటికి కొరత అనేది ఉండదని అనిపిస్తుంది నాకు. పంటల పరంగా కూడా బాగా పండుతాయి కాబట్టి ఈ ఏరియాలో దాదాపు కరువు అనేది ఉండదు. కరువు ప్రాంతం అయితే కాదు, సస్యశ్యామలమైన ప్రాంతమే, మంచి గ్రీనరీ ప్రాంతం. ఒక రకంగా గోదావరి జిల్లాల కల్లి కోనసీమ అని ఎలా చెప్పుకుంటారో, ఇటు నెల్లూరు వైపు కూడా ఒక రకమైన ఈ నెల్లూరు సీమ అని చెప్పుకోవచ్చు. కోనసీమ లాగానే బాగుంటుంది నెల్లూరు సీమ అంతా కూడా. నెల్లూరుని సింహపురి అని కూడా అంటుంటారు కదా, సింహపురి జిల్లా అని. అలాగే సింహపురిలానే ఉంటుంది. ఈ వాటర్ అనేది మంచి స్వచ్ఛమైన వాటరే. ఇది ఉప్పు నీరు అయితే కాదు, మంచినీరు. అన్ని అవసరాలకి వాడుకోవచ్చు. ఈ కావలి దాటిన తర్వాత అదే కావలి నుంచి ఇటు ఇంజమూరు, ఉదయగిరి మీదుగా అటు ఒక రోడ్డు అయితే ఉంది. అటు కూడా కొంచెం చూడవలసిన ప్రాంతాలు, చూపించవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. అటు భైరవ్ కోన ఒకటి చూపించవచ్చు. అలాగే నర్రవాడ వెంగమాంబ అని అక్కడ నర్రవాడ వెంగమాంబ ఫేమస్. ఉదయగిరి కోట కూడా మంచి ఫేమస్ అండి. అది ఉదయగిరికి సంబంధించి మంచి కోట ఉంది. అలాగే ఆ ఉదయగిరి వెళ్ళే రూట్లోనే ఉదయగిరికి
అదే దాటిన తర్వాత అదే భైరవకోన వెళ్ళే రూట్లో సీతారాంపురం దగ్గరలో మంచి చూడాల్సిన టెంపుల్స్ అయితే ఉంటాయి. సిద్ధయ్య మఠం అని అంటారు అక్కడ. సిద్ధయ్య మఠం బాగుంటుంది. అది సిద్ధయ్య మఠం అంటే బ్రహ్మంగారికి సంబంధించిన మఠం కాదు. అక్కడ సిద్ధయ్య మఠం ఉంది. అది అంటే అది శివుడికి సంబంధించిన ఏరియా. అది అంతా బాగుంటుంది. అది బాగా కొండల్లో ఉంటుంది. అది ఖచ్చితంగా ఒక వీడియో తీస్తాను. అటు ఖచ్చితంగా అది టైం చూసుకొని వెళ్ళాలి. ఇటు ఈ ఏరియాలో ఫుడ్కి అయితే అసలు లోటే ఉండదండి. రోడ్ సైడ్ బోల్డ్ అని హోటల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, చిన్న సైజు హోటల్స్, రుచికరమైన భోజనాలు అయితే బాగా దొరుకుతాయండి. దీని గురించి అసలు లోటే లేదు. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం కావలి దాటి ఆ సైడ్ నుంచి ఈ వైపుకి కావలి టౌన్ దాటి బైపాస్లోనే కావలి టోల్గేట్ దాకా అయితే వచ్చాము. ముందు కనిపిస్తుంది టోల్గేటు. ఇది కావలి టోల్గేట్ అంటారు. మనకి కావలి టౌన్ అంతా కూడా రైట్ సైడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అంటే పరమడ పక్క అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈస్ట్ సైడ్ అయితే అంత పచ్చటి పొలాలు, అంత లొకేషను, అంత చెరువులు చాలా బాగుంటుంది. ఈ కావలి టోల్గేట్ కూడా మంచి సూపర్ ఫాస్ట్ టోల్గేట్ లాగానే పనిచేస్తుందండి. జస్ట్ గేట్ పడి ఉంది. ఒక్క సెకండ్లోనే బండి అట్లా వచ్చి ఆగిందో లేదో సూపర్ ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే దాదాపు టోల్గేట్లు అన్నీ కూడా వర్క్ పరంగా ఎక్కడ వెయిటింగ్ చేసే పని లేకుండా వెహికల్కి అయితే పనులు అయిపోతున్నాయండి. అంటే దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది. టోల్గేట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అలాగే రోడ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పక్కన లొకేషన్స్ గ్రీనరీ అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది మనం కావలి దాటిన తర్వాత గౌరవరం దగ్గరలో లొకేషన్ అండి ఇది. ఈ గౌరవరం పక్కన ఇది ట్రక్ పార్కింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది కదా. ఇది కావలి టోల్గేట్కి దగ్గరలో ఉన్న ట్రక్ పార్కింగ్ ఏరియా అండి. రెస్ట్ ఏరియా అని అంటారు. ఇది 4 లైన్ చేసే టైంలోనే చేశారు. ఇప్పుడు 6 లైన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. లాంగ్ జర్నీ చేసే వెహికల్స్ ఎవరైనా అక్కడ రెస్ట్ తీసుకొని కావాల్సినంత సేపు రెస్ట్ తీసుకొని తర్వాత పార్కింగ్ ఏరియా రోడ్ సైడ్ ఎక్కడ వెహికల్స్ ఆపుకునే పని లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరింత పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ ఏర్పాటు చేశారండి. ఇలాంటి పార్కింగ్ ప్లేసే చిలకలూరుపేట దగ్గరలో మార్టూరు దాటిన తర్వాత చిలకలూరుపేట మార్టూరు మధ్యలో అయితే పార్కింగ్ ప్లేస్ ఉందండి. ఇలాగే పార్కింగ్ ప్లేసు. ఇది అక్కడ రోడ్డుకు 2 వైపులా ఉంది పార్కింగ్ ప్లేస్. ఇక్కడైతే రోడ్డుకి ఒక వైపే మాత్రమే ఉంది. ఇటు నాయుడుపేట వెళ్ళే వైపు అయితే రోడ్డుకి తూర్పు వైపుగా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ డాబాల దగ్గర ఈ రోడ్ వెహికల్స్ ఇట్లా అన్ని రోడ్డు సైడ్ ఆపుకునే పని లేకుండా ఇప్పుడంటే పర్లేదు, డే టైంలో పర్లేదు. నైట్ టైము మంచు కురిసే టైంలో ప్రమాదాలు ఎక్కువగా రోడ్ సైడ్ వెహికల్స్ ఆపటం వల్లే వెనక వచ్చే వెహికల్కి మంచులో దారి కనిపించక ఎక్కువగా డ్రైవర్లు అయితే ప్రమాదానికి గురి చేస్తున్నారండి వెహికల్స్ని. అట్లా ట్రక్ పార్కింగ్ ఏరియాల్లో పెట్టుకుంటే ఇట్లా దాబాల్లో, పెట్రోల్ బంకుల్లో అట్లా రోడ్డుకి సంబంధం లేకుండా రోడ్డుకు దూరంగా ట్రక్ పార్కింగ్స్ పెట్టుకుంటే అక్కడ రెస్ట్ తీసుకున్నా ఇబ్బంది లేదు. అది అందరు గమనించాలి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలియాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం అండి. ఇంకపోతే ఇక రోడ్డు గురించి చెప్పుకుంటే ఈ రోడ్డు ఇప్పుడైతే రోడ్డు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. కొత్త రోడ్డు వేశారు. రోడ్డు కూడా బండి కూడా కదలకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మీకు అంతకు ముందు దాకా అయితే కెమెరా అదరటం, కొంచెం అప్ అండ్ డౌన్ పైకి కిందకి పోగటం అలా ఎక్కువగా ఉంటుండేది. ఇప్పుడైతే అట్లా లేదు. బాగా నీట్గా వెళ్తుంది బండి. బాగా చదరంగా ఉంది. కొత్త లైనింగ్ అయితే వేసినట్టున్నారు రోడ్డుకి. అయితే ఇంకా కొంచెం మార్కింగ్ అయితే చేయాల్సింది ఉంది రోడ్డు మీద. 3 లైన్ల రోడ్డు కాబట్టి 3 లైన్లకు తగ్గట్టుగా మార్కింగ్ నీట్గా చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే నెల్లూరుకి దగ్గరలో ఉన్నాము. ఈ రోడ్డు గురించి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు వచ్చేసి ఈ రోడ్డు ఎప్పుడైతే 6 లైన్ రోడ్డు పడిందో తర్వాత ఈ పక్కన డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పరంగా కూడా చాలా ఇండస్ట్రీలు వచ్చేసినాయి. నెల్లూరు ఏరియాకి అటు ఇటు చూసుకుంటే ఈ నెల్లూరు ఏరియానే కాదు, నేషనల్ హైవే రోడ్లు ఎక్కడైతే డెవలప్మెంట్ వచ్చిందో ఆ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ పరంగా లోకల్ పీపుల్స్కి జీవనోపాధి కల్పించే పరంగా చాలా బాగా అయితే
నడుస్తుంది. నేను చాలా ఏరియా తిరుగుతున్నాను కాబట్టి ట్రావెల్స్ పరంగా నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ట్రావెల్స్ ఫీల్డ్‌లో తిరుగుతూ ఉన్నాను కాబట్టి నేనంతా గమనించాను. లోకల్ పీపుల్‌కి జీవనోపాధి అనేది బాగా కల్పించటం అట్లా బాగుంది. రోడ్ సైడ్ ఆంజనేయ స్వామి బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఇక్కడ రోడ్డు అటు ఇటు చిన్న ఊర్లు వచ్చే కాడ రోడ్డు డివైడర్ల కాడ ఇప్పుడు ప్రస్తుతం మనకు ముందు కనిపిస్తుంది అయితే ఇక్కడ అల్లూరు రైల్వే స్టేషన్ అండి ఇది. అల్లూరు రైల్వే స్టేషన్‌కి సంబంధించి ఆ పక్కన వెహికల్స్ కూడా యువతల రోడ్లోనే రావటం జరుగుతుంది. అందువల్ల కొంచెం రోడ్డు చిన్నదిగా ఉంది. పక్కన రైల్వే బ్రిడ్జి వర్క్ అయితే జరుగుతుంది. అల్లూరు స్టేషన్‌కి సంబంధించి నెల్లూరుకు దగ్గరలో ఉంటుందండి ఇది. అందువల్ల ఇక్కడ కొంచెం వెహికల్స్ నిదానంగా వెళ్తుంటాయి. మామూలుగా 90-100 స్పీడ్ పోయాయి. ఇప్పుడు 40-50 స్పీడ్ అయితే వెళ్తున్నాయి వెహికల్స్. అటు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా యువతల ఈ రోడ్లో రావటం వల్ల కొంచెం నిదానంగా వెళ్ళాల్సింది ఉంది. ఇది కనిపిస్తుంది చూడండి ముందు పక్క అల్లూరు రైల్వే స్టేషను. రైల్వే ట్రాక్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ రైల్వే ట్రాక్ దానికి సంబంధించి ఆ అల్లూరు రైల్వే స్టేషన్ కూడా అది కనిపిస్తుంది. మనకు కొంచెం కంటితో చూడటానికి అయితే బాగా నీట్గా కనిపిస్తుంది. ఇది దాదాపు ఇది స్టేషన్ ఎండింగ్ పాయింట్కి అయితే మనం వచ్చేసామండి, చివరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి రోడ్డు మామూలుగానే ఉంటుంది. 3 లేన్ల రోడ్డు అంత బాగా విశాలంగానే ఉంది, ఇబ్బంది లేదు. అంటే మీరు వ్యూస్ పరంగా చూసే వ్యూవర్స్కి ఏంటంటే ఇట్లా కారు జర్నీలో ఇట్లా వీడియో తీయటం అట్లా ఇబ్బందికరం, ప్రమాదకరం అని అనుకోవచ్చు. మాకు డ్రైవింగ్ పరంగా అయితే నాకు మంచి ఎక్స్పీరియన్సే ఉందండి. దాదాపు నేను 2000 సంవత్సరం నుంచి నేను దాదాపు అన్ని వెహికల్స్ నడపటం అనేది బాగా ప్రాక్టీస్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు 2025 వచ్చింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను దాదాపు వెహికల్స్ పరంగా మంచి డ్రైవింగ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ తోటే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. అట్లా నేను డే అండ్ నైట్ అయినా ఏ టైం అయినా నేను మంచి జర్నీ అయితే చేయగలను. ఇప్పుడు అందుట్లోనూ ఇప్పుడు నేనైతే వీడియో చేసే పనిలోనే ఉన్నాను. డ్రైవింగ్ అయితే మా బామ్మర్ది చేస్తున్నారు. పక్కన ఒక ఇండస్ట్రీ కనిపిస్తుంది పైపులకు సంబంధించి. అది కూడా మంచి పెద్ద ఇండస్ట్రీ అండి. అంటే లోకల్గా ఇండస్ట్రీలు డెవలప్ వస్తే లోకల్ పీపుల్స్కి కానీ ఎక్కువగా వలసలు వెళ్ళే పని లేకుండా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఈ డెవలప్మెంట్కి తగ్గట్టుగా ఇండస్ట్రీలకు తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా అవకాశం ఉంటుందని నేను చెప్తున్నానండి. అదే విషయం. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నుంచి ఇఫ్కో కిసాన్ సెజ్ అని అదొకటి స్టార్ట్ అవుతుందండి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్ అనేది బాగా గవర్నమెంట్ ప్రాపర్టీ ఏరియా అయితే ఈ ఏరియాలో చాలా ఉంటుంది. అక్కడ పవర్ విండ్కి సంబంధించిన సిమెన్స్ గమేష అనే కంపెనీ కూడా ఉందండి. అది పవన విద్యుత్తుకు సంబంధించి పవర్ విండ్ కంపెనీ అండి. ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఇదే వీడియో కంటిన్యూషన్ అయితే వస్తుందండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.